పల్లెలకు కొత్తదనం వచ్చేటందుకు యాళ్ళైంది. సర్పంచ్ సాబు అని పిలిపించుకునేటందుకు మస్తు మంది కాయిస్తోనున్నారు. సర్పంచ్ పదవి కొరకు నేనని ముంగటికొచ్చిండ్రు. కొంతమంది అయితే ఉన్న కొలువును ఇడిచిపెట్టి మరీ పోటీ చేస్తున్నారు. అన్నట్టు రెండో మల్క నామినేషన్లు కూడా షాలైనాయి. మరిగా ఏ తరీకన నడుస్తున్నాయో ఓ మల్క అంత తిరిగి అరుచుకొని వద్దాం పాండ్రి. చలో ఇక చెప్పుకరాయే కాక ఊళ్ళ పొంటి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో. రైట్, మొదటి విడత నామినేషన్లు ఒడిచినాయి, రెండో విడత నామినేషన్లు సులువైనాయి. మొదటి విడతలో 4236 గ్రామ పంచాయతీలకు 10,000 మంది దానిక పోటీ చేస్తే 37,440 వార్డులలో నామినేషన్లు పడ్డాయి. డిసెంబర్ 3వ తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోగా మిగిలినోళ్ళు పోటీలు ఉంటారు అన్నట్టు. ఓ రోజు మొదటి విడతలు ఉన్నోళ్ళు ప్రచారాలు చేసుకుంటుంటే రెండో విడతలు ఉన్నోళ్ళు నామినేషన్లు జోరు చేస్తున్నారు. 193 మండలాలు, 4,333 గ్రామ పంచాయతీలు, 38,350 వార్డులలో నడుస్తాయి రెండో విడతల ఓట్లు. ఈసారి ఎస్ఐ కొలువుకు రాజీనామా చేసిండు సర్పంచ్ సాబ్ అని పిలిపించుకునేందుకు. నాది ఇంకా కొంతకాలం ఇంకా సర్వీస్ ఉన్నా కూడా నా ఊరికి అంత ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా సర్వీస్ ని వదులుకొని ఈ రోజు పదవి విరమణ చేసేసి ఆ ఊరికి అంత ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ నిలబడే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ విధంగా నా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా పదవి విరమణ చేస్తున్నాను. పేరు పులి వెంకటేశ్వర్లు కోదాడలో ఎస్ఐ కొలువు చేస్తుండు. ఇప్పుడు ఇంకో 5 నెలల సర్వీస్ ఉంది కూడా. కోదాడ మండలంలో ఉన్న గుడిబండ ఊరికి సర్పంచ్ గా పోటీ చేసేందుకే ముందుగాల VRS తీసుకున్నాడు సారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఉన్న తిమ్మాయిపల్లిలో పోటీలున్నది ఇద్దరు తల్లిబిడ్డలే. బీసీ మహిళా రిజర్వేషన్ ఆడ. నేను సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. నేను వేశాక మా అమ్మ వేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం మా నాన్న సర్పంచ్ గా నిల్చున్నాడు. అప్పుడు మా బావ సర్పంచ్ గా నిల్చుంటా అంటే వద్దు నేనే నిల్చుంటా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదన్నా ఉంటే మీరు నిల్చుందరు అన్నారు. కానీ ఇప్పుడు మా అమ్మ వేసింది. మళ్ళీ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం కోపాలు ఉన్నాయి. కొంచెం తప్పుకుంటే బాగుంటదని మేము కోరుకుంటున్నాం. అటు మహబూబ్ నగర్ లో ఇంకో ఇచ్చంతరం. నవాబుపేట మండలంలో ఉన్న కాకరజాల అనేటి ఊళ్ళో ఒకటే నామినేషన్ పడదాట సర్పంచ్ కి. పోటీం లేదు, అన్నే సర్పంచ్ గా. ఇగో గీనే పేరు రాజు. గమ్మతేందంటే ఇంకో 6 వార్డులకు ఏకగ్రీవం అయిందంటే చూడురిగా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న లింగోటం అనేటి ఊళ్ళో నోటుకు ఓటు అమ్ముకోవద్దని గోడ పోస్టర్లు అంటి పెట్టిరు ఊరు నిండా. ఓటుకు 500 కేంచి 1000 రూపాయల వరకు ఇస్తురాట. పెట్టుబడి రాజకీయాలు ఇప్పటికైనా ఆగిపోవాలని చెప్పేసి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇప్పుడు 500 వస్తున్నాయి, 1000 వస్తున్నాయి చూసుకుంటున్నారు, కానీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. క్లియర్గా మేము రాజీనామా పత్రం మీద సంతకం పెట్టించి డేట్ లేకుండా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే మా తరఫున ₹1 లంచం తీసుకున్నా లేదు, గ్రామ పంచాయతీ నిధుల్లో ₹1 తిన్నట్టు ప్రూవ్ చేసినా కూడా రాజీనామా పత్రాన్ని మేము సమర్పిస్తాం. ఈ రాజకీయ పార్టీలు పెట్టుబడి పెట్టేటోళ్ళు అంత ధైర్యం చేసి ముందుకు వస్తారా? మా క్వశ్చన్ అదే. డిసెంబర్ 11వ తారీఖు నాడు మొదటి విడత ఓట్లు, 14వ తారీఖు నాడు రెండో విడత ఓట్లు పడతాయి. ఇప్పటికే మొదటి విడతల ఓట్లున్న కాడ ప్రచారాలు జోరుగా అయితేనే ఉన్నాయి కూడా. ఇక రెండో తారీఖు నాడు నామినేషన్లు ఓడిస్తే రెండో విడత ఓట్లున్న కాడ కూడా ప్రచారాలు జోరుగా నడుస్తుండొచ్చు పో.